మహబూబాబాద్ జిల్లాలో యువకుడు వినూత్నంగా సైకిల్ యాత్ర ప్రారంభించాడు. రైతులకు సకాలంలో రుణాలు అందించి పంటల బీమా, నీటి వనరులు, గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ 12 జ్యోతిర్లింగాల సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టాడు. గూడూరు మండలం తీగలువేణి బాలునాయక్ తాండాకు చెందిన బానోత్ నితిన్ సైకిల్పై 12 జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు యాత్ర చేపట్టాడు. సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటేందుకు ప్రారంభించిన యాత్రను ప్రజలు ఆదరించాలని కోరారు. 2 ఏళ్ల పాటు సాగనున్న యాత్రకు అందరూ సహకరించాలన్నారు నితిన్. ఈ సైకిల్ యాత్రను పలువురు అభినందించారు. నేను సైకిల్ యాత్ర చేస్తున్నాను. 12 జ్యోతిర్లింగాల సైకిల్ యాత్ర చేస్తున్నాను. ఈ రైడ్ అవ్వడానికి 1 సంవత్సరమైనా పట్టవచ్చు, 2 సంవత్సరాలైనా అవ్వచ్చు. ఈ యాత్రలో నాకు ఏం కావాలంటే ఎవరైనా దాతలు ఉంటే నాకు ఎంతో కొంత వాళ్ళు ఫుడ్ ప్రకారమైన, బెడ్ ప్రకారమైన ఎంతో కొంత వాళ్ళు హెల్ప్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. వాళ్ళ ద్వారా నేను ఈ రైడ్ ఎందుకు చేస్తున్నాను అంటే మన సనాతన ధర్మం కోసం చేస్తున్నాను. ఈ యాత్రలో మన సనాతన ధర్మం కోసం 1 నలుగురికైనా తెలియాలి. నన్ను చూసి 1 నలుగురైనా ఈ రైడ్ చేసి నన్ను చూసి వాళ్ళైనా ఈ యాత్ర కంప్లీట్ చేయాలని 12 జ్యోతిర్లింగాల రైడ్ అని నేను కోరుకుంటున్నాను. నన్ను చూసి 1 నలుగురైనా 1 ముగ్గురైనా ఈ రైడ్ని ఒక ముగ్గురు 1 నలుగురైనా చూడాలని అనుకుంటున్నాను. ఎన్ని కిలోమీటర్ అంటే మనకి తెలియదు, కానీ నేను ఎలాంటి టార్గెట్ ఏం పెట్టుకోలేదు. ఎన్ని మంత్స్ అయినా పట్టని నేను యాత్రని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మా ఇంటికి మళ్ళీ నేను తిరిగి వస్తాను.